హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐషితాస్ కిచెన్. నేను మీ శైలజ. అందరూ వీడియోస్ పెట్టలేదేంటి శైలు అని ఫోన్ చేసి అడుగుతున్నారు కదా. అవునండి, నేను ఒక 10 days పాటు ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడున్న ఒక బుజ్జి కిచెన్ ఉందండి మా రూమ్లో. ఆ కిచెన్లో నుంచి నేను ఈ విధంగా మార్నింగ్ మేము నిద్ర లేవగానే 8 o'clockకి ఇలా వర్షం పడుతుందండి. చాలా బాగుందండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు మన హైదరాబాద్లో ఉన్న ఎండలకి మేము వెళ్ళిన ఆ ప్లేస్కి ఎంత తేడా ఉందో అండి. చాలా చాలా బాగుంది. ఫుల్ వర్షాలు పడుతున్నాయి. రూమ్లో అయితే ఏసీలు కూడా లేవండి, అంత చల్లగా ఉంది. ఫ్యాన్లు కూడా బంద్ చేసుకొని పడుకున్నాము. అక్కడ ఉన్న ఒక బుజ్జి కిచెన్లో ఈ మార్నింగ్ ఈ వర్షంలో బ్రేక్ఫాస్ట్కి ఏమి వెళ్తాంలే అనేసి మా రూమ్లో ఉన్న డ్రై కిచెన్లో ఈ విధంగా శాండ్విచ్ని ప్రిపేర్ చేశానండి. మనకు అందుబాటులో ఉన్న వాటితో కూడా మనం శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మైక్రో ఓవెన్లో చూపిస్తానండి. ఇప్పుడు కింద ఎదురుగా ఉన్న షాప్లోంచి ఒక 3 పొటాటోస్, ఒక 2 క్యాప్సికమ్, ఇంకా ఉల్లిపాయలు ఒక 3 అలా తీసుకొచ్చారు మా వారు. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చారు ఒక 2. వాటిని మైక్రోవేవ్లో ఈ పొటాటోస్ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాము. ఈ రూమ్లో స్టవ్ ఏమీ లేదండి. ఇదిగోండి, పొటాటోస్కి ఈ విధంగా మనము ఘాట్లు పెట్టేసుకోవాలి. ఫోర్క్తో కానీ లేదా చాకుతో కానీ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ ఓవెన్ మాత్రమే ఇచ్చారు. ఇందులో ఇలా కడిగిన పొటాటోస్కి ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. నేను ఎందుకైనా మంచిదిలే అనేసి ఒక 4 minutes పాటు పెట్టాను. కానీ నేను 2 minutes తర్వాత చూస్తే అవి సాఫ్ట్గా అయిపోయినాయి. చూస్తున్నారు కదా, 4 minutes పెట్టేసి నేను స్టార్ట్ నొక్కేసానండి. ఇప్పుడు నేను చెక్ చేసి చూస్తున్నాను. ఒక 2 minutes తర్వాత చూస్తే మనకి పొటాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయినాయి అన్నమాట. చూడండి, నేను ఫోర్క్ గుచ్చి తీస్తున్నాను కదా, మెత్తగా ఉడికిపోయాయండి. మీకు ఒకవేళ ఉడకకపోతే ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఈ పొటాటోస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని పీల్ చేసేసుకొని మనకి అందుబాటులో ఉన్న వాటితోటి ఈ విధంగా మైక్రో ఓవెన్లో శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అక్కడికి వెళ్ళి కూడా నేను కిచెన్లో కుక్ చేస్తాననేసి అస్సలు అనుకోలేదండి. కానీ అక్కడ వర్షం పడుతుంది, బయటకు వెళ్ళటానికి అంటే రిసార్ట్లోనే ఉంటాయండి, కానీ మాకు బద్ధకంగా అనిపించి ఈ విధంగా సరే వెరైటీగా ఉంటుంది, పిల్లలు కూడా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవటం ఎలా అనేది తెలుసుకుంటారనేసి ఉన్న వాటితోనే ఈ విధంగా నేను శాండ్విచ్ని ప్రిపేర్ చేశాను అనమాట. పొటాటోస్ బాయిల్ చేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. తర్వాత ఉల్లిపాయని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నిజం చెప్తున్నానండి, సాల్ట్ కూడా వేయలేదు నేను ఈ శాండ్విచ్లో. ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు సాల్ట్ కానీ మిరియాల పొడి కానీ అవేమి తీసుకెళ్ళాం కదా. అక్కడ మనకు అందుబాటులో దొరికిన వాటితోటి ఈ విధంగా శాండ్విచ్ని ప్రిపేర్ చేశాను. కానీ చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కానీ మేము కానీ చాలా ఎంజాయ్ చేశాము. ఇవన్నీ తెచ్చిన షాప్లోనే ఈ సాస్ ప్యాకెట్స్ ఒక 2 తెచ్చారు, బ్రెడ్ ప్యాకెట్స్ తెచ్చారండి. ఉప్పు కూడా లేదు కాబట్టి ఈ సాస్నే వేసేసి నేను బాగా మిక్స్ చేశాను. ఇందులో చీజ్ కానీ మైనీస్ కానీ ఏమి వేయలేదండి. ఓన్లీ నేను ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసాను. కానీ మన శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా చాలా బాగుందమ్మా అనేసి పిల్లలు ఒకటి తినేవాళ్ళు కూడా 2-3 తినేసారండి. అంత టేస్టీగా ఉంది. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు బయట తింటాం కాబట్టి ఒక నెయ్యి చిన్న బాటిల్లో తీసుకెళ్ళే అలవాటు ఉందండి నాకు. ఇలా నేను ఉన్న నెయ్యిని ఈ విధంగా బ్రెడ్లకి అప్లై చేసేసాను అన్నమాట. మరి ఎక్కువ నెయ్యి కూడా ఏం అప్లై చేయలేదండి, అందరికీ సరిపోవాలనేసి కొంచెం కొంచెమే అప్లై చేశాను. అయినా కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి మన శాండ్విచ్ అనేది. చూసారు కదా, ఒక ప్యాకెట్ ఇందాక మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పొటాటోలో వేసి కలిపాం కదా. ఇంకొక 2వ ప్యాకెట్ని ఈ విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మామూలుగా ఇంట్లో అయితే అండి మనం పుదీనా చట్నీ కానీ ఇంకా మైనీస్ కానీ ఇంకా లేదా ఏదో ఒకటి ఇలా అప్లై చేస్తాం కదా. శాండ్విచ్ అనగానే చీజ్ కూడా పెడతాము. అలా కాకుండా ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా వచ్చిందండి మన శాండ్విచ్ అనేది. చూస్తున్నారు కదా, ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఫిల్లింగ్ని పెట్టేసుకొని 2వ వైపు కూడా ఈ విధంగా టమాటో సాస్ని అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని
ఓవెన్లోనే ఒక చిన్న గ్రిల్ ఉంటుందండి, వాళ్ళు ఇచ్చారు అక్కడ. ఇప్పుడు నేను వాడుతున్న చాపింగ్ బోర్డ్ కానీ అక్కడ పక్కన ఉన్న బౌల్స్ కానీ అన్నీ ఆ డ్రై కిచెన్లో వాళ్ళు ఇచ్చారండి. ఈ విధంగా అరేంజ్ చేసుకొని నేను ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, మూత క్లోజ్ చేసేసుకొని గ్రిల్ మోడ్ నొక్కానండి నేను. చూస్తున్నారు కదా, ఒక 4 to 5 minutes పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఫుల్గా కంటిన్యూస్గా 5 minutes అలాగే ఉంచొద్దండి. ఒక 2 minutes తర్వాత మనం తీసి రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడు 2 sides చక్కగా మనకి రోస్ట్ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఒక 2 minutes తర్వాత నేను తీస్తున్నాను. తీసి ఇదిగోండి టర్న్ చేసి రెండో వైపు కూడా రోస్ట్ అవుతుంది అనేసి ఈ విధంగా టర్న్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ నొక్కేసాను కదండి, 2 minutes అయిపోయింది. ఇప్పుడు తీస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా ఎంతో యమ్మీగా తయారైందండి. మన శాండ్విచ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత, అంటే ఎలా బయటికి వెళ్ళినప్పుడు కూడా ట్రిప్స్లో కూడా నేను ఇలా కుక్ చేస్తానని అస్సలు అనుకోలేదు. చాలా టేస్టీగా వచ్చింది. ఆ రోజు మార్నింగ్ మేము ఈ శాండ్విచ్లు ఇంకా మా దగ్గర ఉన్న మ్యాంగోస్ తోటి బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసామండి. మా వారైతే చాలా థ్యాంక్స్ అయ్యలు, ఇక్కడికి వచ్చి కూడా మాకు కుక్ చేసి పెట్టావు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఆ వర్షంలో బయటకు వెళ్ళాలంటే చాలా బద్ధకం వేసిందండి. చాలా చల్లగా కూడా ఉంది. తప్పకుండా మైక్రోవేవ్లో మనకి అందుబాటులో ఉన్న వాటితో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.